వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బోడ కాకరకాయలు ఆకాకరకాయలు అంటారు కదండి, వీటితో అయితే కనుక ఫ్రై చేశానండి. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఆకాకరకాయల విషయానికి వస్తే కనుక ఇలా చిన్న సైజు ఉండేవి దేశవాళీ ఇవి తీసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి దొరకనొచ్చో పెద్దవాటి కోసం అయితే వెళ్ళండి, కానీ ఇవి దొరికితే మాత్రము ఈ సీజన్లో బాగా వస్తాయి కదా, ఇవే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా అయితే కనుక రెసిపీ వస్తుంది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా రెసిపీ ఎంత ఎమ్మీగా వచ్చిందో. అలాగే ఇక స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఇందులోనైతే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. ఈ రెండు చిట్టపటలు అయిన తర్వాత ఇందులో అయితే కనుక సన్నగా తరుక్కున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే కనుక వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగా ఉంటే ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఈ ఆనియన్స్ కాస్త లైట్ ట్రాన్స్పరెంట్ అయినప్పుడు అయితే కనుక ఆల్రెడీ నేనైతే బోడ కాకరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, లోన్ అయితే కాస్త పండినట్టు ఉన్నా కానీ బాగుంటాయండి. అలాగే సీడ్స్ మరీ ముదిరిపోతే తీసేయండి, లేకపోతే ఆ సీడ్స్నే ఉంచుకోండి. అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది చాలా వేగంగానే కుక్ అయిపోద్దండి, పెద్దగా టైం ఏమీ పట్టదు. ఇలా మొత్తం మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా కుక్ అయిపోయిందో. అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయండి. చూడండి. అలాగే ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి పైన ఇది వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయిన వరకు పెట్టుకోవాలి. నాన్ స్టిక్ కళాయి అయినా పర్లేదండి, నార్మల్ కళాయి ఇంకా బాగా పని అవుతుందండి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే 1 స్పూన్నర వరకు కారాన్ని అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గ కారాన్ని మీరు యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి. వేసుకొని వీటిని అన్నింటినీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా ఇప్పుడే వేసేయండి. వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను కొబ్బరి తురుమును అనేది రెడీ చేసుకున్నానండి. ఆ కొబ్బరి తురుమును అయితే కనుక ఒక కళాయిలో వేసుకొని ముందుగానే కాస్తంత ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నానండి. అలా వేసుకున్నా పర్వాలేదు, ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా వేసినా కానీ పర్వాలేదు. అలా ఆ కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేసి మొత్తం ఈ స్పైసెస్ అన్నింటినీ వాటి అన్నింటికి పట్టేటట్టు కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్నైతే కుక్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా కొబ్బరి తురుముతో ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంకా ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే కనుక తీసుకోండి. చూస్తున్నారు కదా, ఫ్రై అయితే ఎంత విడివిడిగా వచ్చింది, ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా టేస్టీగా అయితే రెసిపీ వచ్చింది. ట్రై చేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే